కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ సంస్మరణ సభ జరుగుతోంది. చాలామంది ముద్రగడ అభిమానులు, అనుచరులు పార్టీలకు అతీతంగా ఇక్కడికి వచ్చారు. చాలామంది నాయకులు, అనుచరులు కూడా ముద్రగడ గారి గొప్పతనాన్ని, కాపు సామాజిక వర్గం కోసం ఆయన చేసిన పోరాటాలని కూడా ఈ సంస్మరణ సభలో స్మరించుకుంటూ ఉన్నారు. మనతో ఉన్నారు ముద్రగడ పద్మనాభం గారితో కలిసి కాపు రిజర్వేషన్ పోరాటంలో క్రియాశీలకంగా పనిచేసిన ఆర్ఐటి ప్రకాష్ గారు మనతో ఉన్నారు. ప్రకాష్ గారు, ముద్రగడ గారి గొప్పతనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మీరు కూడా క్రియాశీలకంగా ఆనాటి ఉద్యమంలో పాల్గొన్నారు. సో ముద్రగడ గారి గురించి, ఆయనతో మీకున్న అనుబంధం గురించి ఏం చెప్తారు? చాలా దురదృష్టం. ఆయన 73 సంవత్సరాల వయసులో చనిపోవడం అనేది చాలా ప్రిమెచ్యూర్ డెత్గా నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే వర్తమాన కాలంలో భారతదేశం మొత్తం మీద ఇంత గొప్ప ఉద్యమ నేత మనకు లేరు నుంచి సగర్వంగా చెప్పగలుగుతాను. పద్మనాభం గారితో నాకు ఉన్న అనుబంధం ఏంటంటే 2016 నుంచి 19 వరకు ఏదైతే ఉద్యమం జరిగిందో ఆ ఉద్యమం రావడంలో నాది ప్రధాన పాత్ర. పద్మనాభం గారిని మోటివేట్ చేసి ఉద్యమాన్ని ప్రారంభించడానికి ఉన్న ముఖ్యుల్లో నేను అతి ముఖ్యుడిని. ఆ రకంగా వారితో సన్నిహితంగా ఆ 3 ఏళ్ళు కూడా మేము పనిచేయడం జరిగింది. పద్మనాభం గారి గురించి చాలా విషయాలు చాలామంది చెప్తుంటారు. కానీ ఆయనలో ఉన్నది ఏంటంటే ఉద్యమ నేతగా వ్యక్తిగతంగా వారు తీసుకున్న నిర్ణయాల వల్ల వారికి నష్టం జరిగింది, కానీ మా జాతికి కానీ రాష్ట్రానికి కానీ వచ్చే నష్టం ఏమీ లేదు. వ్యక్తిగతంగా వారి నిర్ణయాల్లో వారు రాజకీయంగానూ ఆర్థికంగానూ నష్టపోవడానికి ఎక్కువ దోహదపడింది, కానీ జాతికి మాత్రం ఆయన చేసిన ప్రతి కార్యక్రమం కూడా జాతికి ఎంతో మేలు చేసింది. చాలామంది తెలియకుండా, వారితో వ్యక్తిగత పరిచయం లేకుండా ఉద్యమం గురించి కానీ ఉద్యమ ఫలితాల గురించి కనీస అవగాహన లేని వారు మాత్రమే అనేక రకాలుగా వారి గురించి తక్కువ చేసి మాట్లాడడం జరిగింది. అది దురదృష్టం. అది సరి చేసుకోమని ముఖ్యంగా యువకులు అందరూ కూడా ఏదైతే అనేక రకాలుగా వారి మీద తక్కువ స్థాయిలో పోస్టింగ్లు పెడతానో వారికి నేను సవినయంగా మనవి చేస్తున్నాను. పద్మనాభం గారి గొప్పదనం ఏంటంటే ఏ ఉద్యమ నేత అయినా సరే ఉద్యమం చేసినప్పుడు తన వెనకాలండి కార్యకర్తని ఎదురు నడిపిస్తారు. ఒక ముద్రగడ మాత్రమే తన ముందుండి కార్యకర్తను వెనకాల రమ్మని చెప్పడమే కాకుండా ఆయన జీవితకాలంలో కనీసం 10-12 ముఖ్యమైన ఉద్యమాలు చేశారు. కాపు ఉద్యమాలే కాకుండా సామాజిక సమస్యలు కానీ ఉద్యమాలు చేయడం జరిగింది. వారి మీద అనేక కేసులు, 10ల సంఖ్యలో కేసులు పెడితే ప్రతి కేసులో కూడా, ప్రతి క్రిమినల్ కేసులో కూడా ఏవనగా ఆయన పెట్టమని ఆయన కోరేవారు. ఒక్కసారి కూడా బెయిల్ పెట్టడం కానీ, లేకపోతే ఇప్పటి నాయకుల్లాగా అండర్ గ్రౌండ్కి వెళ్ళి బెయిల్ తెచ్చుకోవడం ప్రయత్నం చేయడం కానీ చేయలేదు. అరెస్ట్కి ఎప్పుడు వెనుకాడలేదు. అట్ ద సేమ్ టైం అనేక ముఖ్యమంత్రుల సమయంలో ఆయన ఉద్యమాలు చేసినప్పుడు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ముద్రగడ పద్మనాభం గారిని అరెస్ట్ చేయడానికి సాహసించలేదు. దట్ ఈజ్ ముద్రగడ పద్మనాభం. అంటే పదవి చేసిన తక్కువ కాలం అయినా సరే ఆయన జీవితకాలం అంతా కూడా ఒక లెజెండరీగా, అంటే ఈరోజు సమకాలీన స్థితిలో మనం చూస్తే పద్మనాభం అంటే తెలియని వాళ్ళు కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా ఒక్కరు కూడా ఉంటుంటారని చెప్పి మనం చేస్తాను. ముద్రగడ అంత్యక్రియల్లో కనుక చూసుకుంటే ప్రకాష్ గారు, మీరు కూడా పాల్గొన్నారు. పార్టీలకు అతీతంగా చాలామంది నాయకులు వచ్చారు, కూటమి నాయకులు వచ్చారు, వైసీపీ నాయకులు కూడా వచ్చారు, జగన్మోహన్ రెడ్డి పాడే కూడా మోశారు. కానీ ఇప్పుడు ఈ సభలో చూసుకుంటే కనుక ఎక్కువ మంది వైసీపీ నాయకులే కనిపిస్తూ ఉన్నారు. ఇది వైసీపీ కార్యక్రమం అనే ప్రచారం జరుగుతోంది. టీడీపీ నాయకులు కానీ, కూటమి నాయకులు కానీ ఎవరు స్టేజ్ మీద ప్రస్తుతానికి అయితే కనిపించడం లేదు. మీ కామెంట్ ఏంటి దీని మీద? ఇది వైసీపీ కార్యక్రమమా? దురదృష్టం ఏంటంటే అలా పద్మనాభం గారికి పార్టీని అంటగట్టాల్సిన అవసరం లేదు. వారి కెరీర్లో రాష్ట్రంలో అన్ని పార్టీల్లో కూడా వారు పనిచేయడం జరిగింది. ప్రతి పార్టీలో అంకిత భావంతో పనిచేశారు. 78లో జనతా క్యాండిడేట్గా ఎమ్మెల్యే అయ్యారు. 83 నుంచి 89 వరకు కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. 89-94 వరకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. అలాగే 99 నుంచి 2004 వరకు కూడా తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు. ఆయన బీజేపీ పార్టీలో చేరారు. అలాగే మన వైసీపీ పార్టీలో కూడా చేరారు. అయితే ఆయన రాజకీయ జీవితం చూసుకుంటే సుదీర్ఘకాలం జరిగిందంతా కూడా తెలుగుదేశం పార్టీలోనే. ఆయనకు అత్యంత ఎక్కువ మన్నన ఇచ్చింది, ఎక్కువగా వారికి సంబంధించి పదవులు ఇచ్చింది కూడా తెలుగుదేశం పార్టీయే. అలాగే వారిని ఎక్కువ గౌరవించింది కూడా తెలుగుదేశం పార్టీయే. దురదృష్టం ఏంటంటే ఇప్పుడు మీరు ఏదైతే కామెంట్ చేశారో వైసీపీకి వారు సన్నిహితంగా ఉండటం అనేది, వారు ఆ పార్టీలో చేరారు తప్ప ఆ పార్టీకి మా జాతికి కానీ పార్టీకి వారికి కానీ సంబంధం లేదు. ఎక్కువ మంది నాయకులు వాళ్ళు వచ్చున్నారు. అయితే మీరు చెప్పిన కూటమి నాయకులు అందరూ కూడా ఈ 15 రోజుల్లో కూడా వారి ఇంటికి వచ్చి వారికి నివాళులు అర్పించడం, శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. కాబట్టి ఈరోజు కార్యక్రమంలో ఎక్కువ మంది వాళ్ళు పాల్గొన్నారు. కాబట్టి అలా కలిసి మేమందరం ఉంటే మేము వైసీపీ కాదు, నేను తెలుగుదేశం పక్కా తెలుగుదేశం నాయకుడిని. అలాగే ఆకుల రామకృష్ణ గారు కానీ, మన వాసిరెడ్డి యేసుదాస్ గారు కానీ, అలాగే నల్లా విష్ణు కానీ మేమందరం కూడా వైసీపీకి సంబంధించిన కూటమి నాయకులుగా మాత్రమే వచ్చాము. ఇక్కడ
పార్టీకి ఏం సంబంధం లేదు. ఎక్కువ మంది నాయకులు వచ్చి అలా కనిపించచ్చు తప్ప అది కరెక్ట్ కాదు. అంటే ముద్రగడ పద్మనాభం ఆయన చివరి మజిలీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు కాబట్టి ఇది వైసీపీ నేత సంస్మరణ సభ అని కొంతమంది కామెంట్ చేస్తూ ఉన్నారు. అండ్ పవన్ కళ్యాణ్ ఓడిస్తానని శపథం చేశారు, సవాల్ చేశారు, పేరు మార్చుకుంటానన్నారు. ఓడించలేదు కాబట్టి పేరు కూడా మార్చుకున్నారు ముద్రగడ పద్మనాభ రెడ్డిగా. ఆయన వైసీపీ నేత, ఆయన కాపు కాదు, ఆయన రెడ్డి అనే వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? మీ అందరూ నేను మనం చేసేదంటే రెడ్డి అనే కులం లేదు రాష్ట్రంలో. రెడ్డిలందరూ కూడా కాపు అని రాసుకుంటారు. అంటే కాపుగా మేము, రెడ్డిగా వాళ్ళు కాపుని రాసుకుంటూ రెడ్డిగా వాళ్ళు ఉంటున్నారు. పద్మనాభం గారు నేను నా కులం మారినని ఎక్కడ చెప్పలా. మీరు గమనించండి, పేరు మార్చుకుంటానని చెప్పి కులం మార్చుకుంటానని చెప్పలా. కులం వేరు, పేరు వేరు. రెడ్డి అనే పేరు కానీ, రాజు కానీ, లేకపోతే చౌదరి కానీ, నాయుడు కానీ అన్నీ గౌరవప్రదమైన పేర్లే కానీ కులాలు కాదు. కమ్మ అంటే చౌదరి అంటే కమ్మ, అలాగే కాపు అంటే నాయుడు, రెడ్డి అంటే కాపు. అది కాబట్టి అసలు లేని రెడ్డి కులం అనేది లేదు ఇక్కడ. కాబట్టి ఆయన కాపుగానే ఉన్నారు, కాపుగానే జీవించారు, కాపుగానే చనిపోయారు. పేరంటారు అది వారి ఇష్టం. వారు శపథం చేశారు. ఇందాక మీ మనం చేశాను. వారు ఏమైనా నిర్ణయం తీసుకుంటే ఫలితాలను ఆశించకుండా, ఫలితాలకి వెరవకుండా వారు తీసుకున్న నిర్ణయం వారు ఎప్పుడు అమలు చేస్తారు. పేరు విషయంలో కూడా వారు ఆ పార్టీలో ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక గొప్ప నాయకుని నేను ఓడించకపోతే నేను పేరు మార్చుకుంటా అన్నారు. పవన్ కళ్యాణ్ గారు పెద్ద మెజార్టీ గెలిచారు. ఆయన ఓటమి ఒప్పుకుని పేరు మార్చుకున్నారంటే దట్ ఈస్ పద్మనాభం. పేరు మార్చుకోవడమే కాదు, గెజెట్ కూడా పబ్లికేషన్ చేసి పత్రికా ప్రకటన చేశారు. పద్మనాభం తప్ప ఆ మాదిరి చేయగల నాయకులు మరొకరు లేరు. వారికి వైసీపీ పార్టీ కానీ, వారికి రెడ్డి కులానికి కానీ సంబంధం లేదు. వారు అన్ని పార్టీలకి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఏ పార్టీ కూడా ఆయన అంటుకోవాల్సిన అవసరం లేదు. అదొక మజిలీ. అలాగే తెలుగుదేశం పార్టీలో కూడా చాలా అంకిత భావంతో చాలా కాలం ఉన్నారు. అలాగే రెడ్డి అనేది కేవలం నామంగానే చూడడం కానీ కులం మాత్రం వారు కాపు కులం అని మనం చేస్తున్నాం. ఆరెడ్డి ప్రకాష్ గారు, మీరు దాదాపు 40 ఏళ్లుగా ముద్రగడ గారితో సుదీర్ఘమైన ప్రయాణం చేస్తూ ఉన్నారు. రిజర్వేషన్ పోరాటంలో కూడా మీరు కీలకంగా ఉన్నారు, ఆయనతో పాటు కలిసి నడిచిన పరిస్థితి. సో 25 ఏళ్లకే ఎమ్మెల్యేగా గెలిచారు ముద్రగడ పద్మనాభం గారు. ఆ తర్వాత 2 సార్లు మంత్రిగా కూడా పనిచేశారు, కీలకమైన మంత్రిత్వ శాఖలు. సో చాలా మంది అంటూ ఉంటారు, ఒకసారి ఎమ్మెల్యే అయితే తరతరాలకు సరిపడా సంపాదించుకోవచ్చు అని చెప్పి. ఆయన 4 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీగా పనిచేశారు, 2 సార్లు మంత్రిగా పనిచేశారు, అందులోనూ చాలా కీలకమైన మంత్రిత్వ శాఖలు. ముద్రగడ గారి ఆస్తి ఎంత ఉంటుందండి? ఆయన ఏమైనా సంపాదించుకున్నారా, పోగొట్టుకున్నారా? అసలు ఆ నీతి నిజాయితీని ముద్దుబిడ్డ పద్మనాభం గారి పేరు. ఎందుకంటే ముద్రగడ పద్మనాభం గారు చాలా పెద్ద ఆస్తి ఉండేది. ఇక్కడ మీరు 25 ఏళ్ల కెరీర్ మీరు చెప్తున్నారు కాబట్టి ఒక అంశం మీకు చెప్తాను. 1978లో ముద్రగడ పద్మనాభం గారు, వెంకయ్య నాయుడు గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు ఒకేసారి ఎమ్మెల్యేలు అయ్యారు. అప్పుడు చూస్తే ఈ నలుగురు నేపథ్యం చూస్తే కనుక పద్మనాభం గారికి ఆస్తిపరంగా కానీ రాజకీయంగా కానీ చాలా పెద్ద స్థితి. ఎందుకంటే పద్మనాభం గారి తండ్రి గారు 62, 67లో కూడా ఇండిపెండెంట్గా అప్పట్లో ఎమ్మెల్యేగా నెగ్గడం జరిగింది. ఆస్తి కూడా చాలా పెద్ద ఆస్తి ఉంది. దఫదఫలుగా తండ్రి గారి టైంలో, ఆయన టైంలో కూడా చాలా ఆస్తి ఆయన రాజకీయాలకు కానీ ఉద్యమాలకు కానీ ఖర్చు పెట్టడం జరిగింది. అలాగే ఇక్కడ ఒక సందర్భం చెప్పొచ్చు. ఆయన అనేక ముఖ్యమైన పోర్ట్ఫోలియో చేయడం కరెక్టే. ఆయన చిన్న ఇబ్బంది వచ్చినా సరే ఆయన వ్యక్తిత్వానికైనా ఆయన గౌరవంగా భంగం కలిగితే మంత్రి పదం కూడా తృణప్రాయంగా వదిలేసి వచ్చేవారు. ఎన్టీ రామారావు గారితో ఈయన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ మాట తేడా వచ్చి రామారావు గారు ఏదో మాట అన్నారని అభిమానంతో వారు రిజైన్ చేసి రిజిగ్నేషన్ లెటర్ ట్రైన్ ఎక్కేసిన తర్వాత పిఏకి ఇచ్చి రామారావు పంపితే రామారావు గారు పద్మనాభం గారి గురించి విశ్వ ప్రయత్నం చేసి తిరిగి రప్పించే ప్రయత్నం చేసినప్పుడు దేవినేని నెహ్రూ గారు ఇంటర్వ్యూలో చెప్పారు, ఏంటంటే ఆయన కూడా మాలాంటి ఎమ్మెల్యే కదా, ఆయన కోసం మీరు ఎందుకు అంత తాపత్రయపడుతున్నారంటే అతను నీతివంతుడయ్యా, అతని క్యారెక్టర్ ఉంది, అటువంటి మనకు కావాలయ్యా అని చెప్పి రామారావు చెప్పడం జరిగింది. దట్ ఈజ్ పద్మనాభం. ఏ క్యాబినెట్లో ఉన్నా సరే ఆయన వ్యక్తిత్వానికి కానీ గౌరవం కానీ చిన్న భంగం కలగకుండా ఆర్థిక విషయాలు అతి జాగ్రత్తగా ఉంటూ నీతి నిజాయితీని ముద్దుబిడ్డగానే ఆయన బతికాడు, అలాగనే చనిపోయాడు. ఆయన చాలా గొప్ప వ్యక్తి అని చెప్పి ప్రతి కాపాడు కూడా, ముఖ్యంగా నేనేం చెప్తానంటే కాపులకు సంబంధించి ఒక లెజెండరీగానే కాకుండా కాపు పౌరుషాన్ని, కాపు యొక్క పనిచేసే ఉద్యమ నేపథ్యాన్ని, కాపుల యొక్క శక్తి సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప నాయకుడు మొత్తం పద్మనాభం గారు అని తెలియజేస్తున్నాను.